IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భారీగా తరలి వస్తున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పర్యాటకులు వెళ్తుండటంతో భారీగా రద్దీ ఏర్పడింది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డ్యాం, వ్యూ పాయింట్, లింగాలగట్టు, పాతాల గంగ, ఈగలపెంట, దోమలపెంట వరకు ట్రాఫిక్ ఉంది. ఘాట్ రోడ్ లో వాహనాలు నిలపడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎగువన ఉన్న జూరాల, ఆల్మట్టి నుంచి శ్రీశైలం రిజర్వాయర్ కు వరద పోటెత్తుతోంది. డ్యాంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 4,54,710 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా ఉంది. 5,26,501 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల నీటి మట్టం నమోదైంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 204 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సుమిత్ర, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం మాత్రము తగ్గని ట్రాఫిక్ గా కనిపిస్తూ ఉంది. నిన్నటి నుండి ట్రాఫిక్ పెద్ద ఎత్తున శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు అదేవిధంగా పర్యాటకులు రావడంతో ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దాదాపు 20 కిలోమీటర్లకు పైనే ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. శ్రీశైలం ముఖద్వారం నుండి దున్నుపెంట, డ్యాము, లింగాలగట్టు, అదేవిధంగా ఆ దోమలపెంట, ఈగలపెంట వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దాదాపు 20 కిలోమీటర్లకు పైనే ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. ముఖద్వారం నుండి డ్యామ్ చేరుకోవడానికి దాదాపు 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుండడంతో పర్యాటకులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో వాహనాలు ఆ శ్రీశైలం కి, డ్యామ్ కి, అదేవిధంగా పుణ్యక్షేత్రానికి రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. బ్రహ్మరామ మల్లికార్జులను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు శ్రీశైలంకు చేరుకోవడంతో శ్రీశైలం మొత్తం వాహనాలతో నిండిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడము, ఆ 10 గేట్లు ఎత్తి దేవోకు తరలిస్తుండడంతో వాటిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు రావడంతో మాత్రం ట్రాఫిక్ పూర్తిగా నిలవరించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు ఎక్కువగా కనిపిస్తోంది? ట్రాఫిక్ లో ఎంత సమయం పడుతోంది పర్యాటకులకు? అలాగే అంటే ఇప్పుడు సండే ఈవినింగ్ వరకు వచ్చింది, ట్రాఫిక్ లో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? సుమిత్ర, హైదరాబాద్ నుండి ఏదైతే శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున ముఖద్వారం ఉందో ఆ ద్వారం వరకు మొత్తం ట్రాఫిక్ పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి వస్తుండేదే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చేదానికి ట్రాఫిక్ తక్కువగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. లింగాలగట్టు, అదే విధంగా ఏదైతే శ్రీశైలం ముఖద్వారం ఉందో అక్కడి నుండి తెలంగాణ బార్డర్ ఈగలపెంట దాటే వరకు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. పోలీసులు కూడా ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ ని నిలవరించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుండి ఇప్పటి వరకు ట్రాఫిక్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. వాహనాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి తప్ప ట్రాఫిక్ జామ్ మాత్రం తగ్గడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. భారీ ఎత్తున ఈ రోజు ఆదివారం కావడము, రేపు సోమవారం ఉండడంతో మల్లన్నను దర్శించేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. వీకెండ్ ఉండడము, నిన్న శనివారము, ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం. అంటే ఫారెస్ట్ ఏరియాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా టైమింగ్స్ విషయంలో, ఈ ట్రాఫిక్ వల్ల మరి అక్కడ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఎక్సెప్షన్ ఇచ్చారా? ఏం చేస్తున్నారు? అంటే ట్రాఫిక్ నల్లమల్ల ఫారెస్ట్ లో మాత్రము రాత్రి 9 గంటల లోపలే ఎవరైనా రావాల్సిన వాళ్ళు రావచ్చు, లేకుంటే బయటికి హైదరాబాద్ కానీ లేకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చే వాళ్ళు 9 గంటల లోపలే రావాల్సింది ఉంటుంది. అయితే ట్రాఫిక్ ఆ టైంలో ఎవరైతే ఆ ఫారెస్ట్ లేకి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆ స్పీడ్ లేకుండా ఏదైతే టైమింగ్, అదే విధంగా స్పీడ్ ఏదైతే టైమింగ్ ఉంటుందో దాని ప్రకారమే
వెళ్లాల్సి ఉంటుంది, అతి వేగం లేకుండా పోవాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ మాత్రం ఉదయం నుండి ఇప్పటి వరకు ట్రాఫిక్ నియంత్రణ కాలేదు. పెద్ద ఎత్తున వాహనాలు మాత్రం శ్రీశైలంకు చేరుకుంటున్నాయి. ఆటోలు, అదేవిధంగా 4 వీలర్లు, బస్సులు, 2 వీలర్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఎక్కువ శాతం పర్యాటకుల తాకిడి పెరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ నుండి ఉదయము ఎవరైతే హైదరాబాదు భక్తులు ఉన్నారో శ్రీశైలంకు రావడానికి ఉదయము 4 గంటల సమయంలో బయలుదేరితే మధ్యాహ్నము 3 గంటలైనా వాళ్ళు చేరుకోలేని పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 కిలోమీటర్ల మేరే ట్రాఫిక్ జామ్ కావడంతో మరింత మంది మ్యాన్ పవర్ ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ ఫారెస్ట్ కా, లేకుంటే డ్యామ్ అధికారులుగా, లేకుంటే ధర్మదాయ శాఖ అధికారులకు ఉందా, పోలీసులు లాంటి వారికి ఉందా అనేది మాత్రం సందిగ్ధం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం కొంతమందిని ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 15-20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు మాత్రం అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ నిలువరించలేని పరిస్థితి ఉంది. మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది, సుమారు 20 కిలోమీటర్ల పైనే ఉంది. ఖచ్చితంగా మరి నైట్ ఎలాంటి ఇబ్బందులకు గురవుతాం అనేది భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు ఉన్నారు. ఇకనైనా ట్రాఫిక్ నియంత్రణ చేయాలా, తమ దర్శనానికి వెళ్లి మళ్ళా సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లాలంటే కష్టము, రూములు దొరకడం లేదు, చాలా ఇబ్బందికి గురవుతున్నామని భక్తులు చెబుతున్నారు. మరి అక్కడున్న పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా ఉన్న ఆ సందర్భం కనిపిస్తుంది. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు, అదే విధంగా ధర్మదాయ దేవాదాయ శాఖ అధికారులు, రెవెన్యూ వాళ్ళు, పోలీసులు అందరూ కలిసి ఆ ట్రాఫిక్ నియంత్రించాలని ఆ వాహనదారులు, పర్యాటకులు, భక్తులు కోరుకుంటున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ ద అప్డేట్స్.